ఒక్కసారి ధర్మశాస్త్రము తీసివేయబడింది. దేవుని పుట్టుకతో, దేవుని మరణంతో ధర్మశాస్త్రము తీసివేయబడింది. శుభవార్త ప్రారంభమైంది. ఏమిటి మనుషులకు శుభవార్త అంటే? ధర్మశాస్త్రము తీసివేయబడింది. ఆలయంలో పరిశుద్ధ స్థలంలో అడ్డుగా ఉన్నటువంటి తెర పైనుంచి క్రిందకి చిరిగిపోయింది. యాజకుడికి అవసరం లేదు, మధ్యవర్తి అవసరం లేదు. ఏ మనిషి అయినా, ఏ పాప అయినా నేరుగా దేవుని సమీపించి తన కన్నులెత్తి ఆకాశం వైపు చూసి, దేవా యేసు ప్రభు అంటే నీకు క్షమాపణ. నువ్వు కాలు తిరగవలసిన పని లేదు, నువ్వెవరిని సంప్రదించాల్సిన పని లేదు, మధ్యలో మధ్యవర్తిత్వం ఎవరు అవసరం లేదు, నీకోసం ప్రార్థించాల్సిన వ్యక్తి అవసరం లేదు, నీకోసం ఏదో చేయాల్సిన వ్యక్తి అవసరం లేదు. నీవు దేవుడితో నేరుగా సంప్రదించే సందర్భం ఏర్పడింది. ఎందుకంటే ధర్మశాస్త్రం తీయబడింది, ధర్మశాస్త్రం తీసివేయబడింది. యేసు ప్రభు పుట్టాడు. అది నీకు, నాకు, సర్వ మానవాళికి శుభవార్త.